నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మండా మరియు నీలిమా మేడంలు హైదరాబాద్లో నిర్వహించిన లిటిల్ మిస్టర్ మరియు మిస్ సౌత్ ఇండియా 2025 పోటీల్లో విశాఖపట్నానికి చెందిన 4 చిన్నారులు విజయాన్ని సాధించి విశాఖ నగరానికి వన్నె తెచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ, మరి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా కాంపిటీషన్స్ మన హైదరాబాద్లో 26th, 27th కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 1000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని 48 అవర్స్ పాటు ఆ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన తర్వాత అనేక స్టెప్స్ తర్వాత దాదాపుగా ఒక 100 మందిని ఫిల్టర్ చేయడం జరిగింది. మరలా ఆ 100 మందిలో కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి దీక్ష, ఈ పాప మిస్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయినందుకు పాపకి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఆ బాబు నందన్ తేజ్ ఇతను కూడా టీమ్ మిస్టర్ సౌత్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాడు. బాబు యువ లిటిల్ మిస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే దివిజిత్ కూడా ఆ కాంపిటీషన్ లో ఈ 4 కూడా విశాఖపట్నం వాసులు అవడం అనేది మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ, మరి ఖచ్చితంగా పిల్లల్లో ఉన్నటువంటి అంటే ఇలాంటి కాంపిటీషన్స్ కి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి మేధో సంపద అనేది అభివృద్ధి చెందడం, హెల్దీ అట్మాస్ఫియర్ లో కాంపిటీషన్స్ ఉండడం అనేది పిల్లలకి అన్ని రకాలుగా కూడా వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ అభివృద్ధికి కూడా బాగా దోహదపడతాయి. కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన విశాఖపట్నానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, మరిన్ని కార్యక్రమాలని ఇలాంటి కండక్ట్ చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ, మరి పేరెంట్స్ని కూడా ఈ కాంపిటీషన్లో వీళ్ళందరూ విన్ అవ్వడానికి వాళ్ళు చేసినటువంటి కృషికి పేరెంట్స్ని కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల అభివృద్ధి కోసం కండక్ట్ చేయాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం.